ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీపమైన నామమున మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో ఎన్నో ప్రాచీనమైన గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో బైబిల్ కూడా ఒకటి. గ్రంథాలలో కొన్ని ఎలా రాయబడ్డాయి అంటే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి ప్రేరేపింపబడి రాయడం అనేది జరిగింది. అయితే బైబిల్ గ్రంథం తన గురించి తాను ఏమని చెప్పుకుంటుందంటే ఒకసారి మనము బైబిల్లోకి వెళ్ళి చూద్దాము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్న వచనము మనకు కనబడుతుంది. అంటే బైబిల్కి మూలము మనకు దేవుడు అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. దైవావేశం వలన కలిగిన అన్న మాటకి అర్థము దేవుడు ఊదగా కలిగేను అన్న భావంలోకి వస్తుంది. అంటే బైబిల్కి మూలంగా మనకు దేవుడు కనబడుతున్నాడు. అలానే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనము ఒకసారి చూడగలిగినట్లయితే అక్కడ ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చును బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంటే బైబిల్కి మూలం దేవుడు అన్న సత్యం మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే బైబిల్ దైవ గ్రంథమా? అవును, దైవ గ్రంథం. ఎలా చెప్పగలమంటే దీనికి మూలము దేవుడు అన్న విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. బైబిల్ రాయడానికి మూలం, బైబిల్ రాయబడడానికి మూలంగా దేవుడు కనబడతాడన్న విషయం మనకు బైబిల్ గ్రంథంలో అర్థమవుతుంది. అలానే బైబిల్ దేవుని గ్రంథం అనటకు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఒకసారి ఆలోచిస్తే అందులో మొదటిగా బైబిల్ గ్రంథం దైవ గ్రంథం అని చెప్పుటకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దాని యొక్క ప్రాచీనత్వము మనకు బైబిల్ దైవ గ్రంథం అని తెలియజేస్తుంది. సమాజంలో ఎన్నో ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రాచీన గ్రంథాలకి ఉన్న లక్షణం ఏంటంటే త్వరగా చినిగిపోయే లక్షణం ఉంటుంది. అగ్ని కాల్చివేయవచ్చు, నీరు పాడు చేయవచ్చు, ఎవరైనా అజాగ్రత్తగా ఉన్నవారి చేతులు తగిలి అవి చినిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నప్పటికీ బైబిల్ సుమారు 2000 సంవత్సరాల నుండి ఇప్పటికీ సజీవంగా ఉండి సంపూర్ణమైన బైబిల్గా నేటికి కూడా మన మధ్య ఉంది. అంటే ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు దాటుకొని వచ్చి నేడు బైబిల్ సంపూర్ణమైన స్థితిలో ఉందంటే మనకు అక్కడే అర్థమవుతుంది బైబిల్ దైవ గ్రంథము అని. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంది బైబిల్. ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని దాటి వచ్చింది బైబిల్. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే కొంతమంది బైబిల్ కలిగి ఉన్నందుకే శిక్షింపబడ్డారు, కొంతమంది బైబిల్ చదువుతున్నందుకే మరణ శిక్షకు గురయ్యారు, కొంతమంది బైబిల్ పేజీలు తిప్పుతున్నందుకే భయంకరంగా హింసింపబడ్డారు. అంటే మనుషులు ఎంతోమంది బైబిల్ని నాశనం చేయాలనుకున్నారు, కానీ నేటికి కూడా బైబిల్ అనేది సజీవంగా సమాజంలో మనకు కనబడుతుంది. సుమారు 3వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోమా చక్రవర్తి డయోక్లేషియన్ అనే రోమా చక్రవర్తి భూమి మీద బైబిల్ యొక్క రచనలే లేకుండా చేసేయాలని ఆయన ఎంతగానో ప్రయత్నించాడు. అందుకని ఆయన చేసిన పని ఏమిటంటే బైబిల్ ఎవరి దగ్గర ఉన్నా వారిని చంపేయాలి. బైబిల్ ఎవరి దగ్గర ఉన్నా, బైబిల్ ఎవరు కలిగి ఉన్నా సరే వారికి మరణ శిక్ష అన్న శాసనాన్ని ఆయన చేశాడు. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఇక బైబిల్ని నేను పూర్తిగా నాశనం చేశానని ప్రగల్భాలు పలికాడు. ఈ రోమా చక్రవర్తి తర్వాత సుమారు శతాబ్ద కాలానికి మరొక చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన పేరే కాన్స్టాంటైన్. ఈ కాన్స్టాంటైన్ తన పరిపాలనలో ఉన్న రాజ్యాలలో ఉన్న సంఘాలకి పిలుపునిచ్చాడు. ఎవరి దగ్గర అయితే క్రొత్త నిబంధన పత్రులు ఉన్నాయో వారు నా దగ్గరికి తీసుకురామని చెప్పినప్పుడు ఒక్క రోజు వ్యవధిలోనే సుమారు 50
క్రొత్త నిబంధన పత్రులు ఆయన దగ్గర తీసుకురావడం అనేది జరిగింది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, డయోక్లేషియన్ ప్రగల్భాలు పడిగారు, నేను భూమి మీద నుండి బైబిల్ రచనలను నాశనం చేశాను. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, బైబిల్ అప్పటికీ సజీవంగానే ఉంది, ఇప్పటికీ సజీవంగానే ఉంది, ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, కానీ దేవుని వాక్యమే నిత్యము నిలుచును. బైబిల్ని నాశనం చేయాలని ఎంతో మంది చూశారు, బైబిల్ని నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నించారు, ఎన్నో కుతంత్రాలు చేశారు, కానీ నేటికి కూడా బైబిల్ సజీవంగానే ఉంది. ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా బైబిల్ నేటికి సజీవంగానే ఉంది అంటే, ఎన్నో కుతంత్రాలను ఎదుర్కొని బైబిల్ నేటికి సజీవంగానే ఉంది అంటే, ఎంతో మంది ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు బైబిల్ నాశనం చేయాలని చూసిన వారి వల్ల కాలేదంటే దానికి కారణం ఇది దైవ గ్రంథం, దీని వెనుక దేవుడు ఉన్నాడు కాబట్టి. బైబిల్ దైవ గ్రంథం అని మనం ఎలా చెప్పగలమంటే, అందులో మొదటిది దాని ప్రాచీనత్వం. దాని ప్రాచీనత్వం మనకు తెలియజేస్తుంది బైబిల్ దైవ గ్రంథం అని. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు దాటుకొని వచ్చింది బైబిల్, నేటికి సజీవంగానే ఉంది.